బోర్డు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడు అందరూ కలిసి రావాలి అనుకున్నప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటి బీసీకి సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, కుల సంఘాల పెద్దల్ని పిలవడం అనేది వెరీ ఫస్ట్ పర్సన్ కవిత పిలిచారు. తనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కులగణనకి సంబంధించి ఇచ్చారు. మీరు అడుగుతున్నారు ఎవరేం చేశారు అనేది. ఇప్పటిదాకా కులగణనకు సంబంధించి రౌండ్ టేబుల్ అయ్యా, మెమరాండం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరగాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్లు అవుతున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అండ్ బీఆర్ఎస్లో కూడా అలాంటి ఒక కదలిక అనేది ముందుకు వచ్చినట్టుంది. వాళ్ళు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి, వాళ్ళని కూడా మేము కలుపుకుపోతామంటారా మీరు? నేను ఒక మాట చెప్తున్నానండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే, దాన్ని మనం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అని చేసుకున్నాం, భారత రాష్ట్ర సమితి. ఒడిశాలో వింగ్ ఏర్పాటు చేసినాం, ఏపీలో వింగ్ ఏర్పాటు చేసినాం, అటు మహారాష్ట్ర పోయినాం. అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కదా, తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ అధ్యక్షుని చేయమని. ఇప్పుడు బీసీ వాదం డెవలప్ అయింది, బీసీలంతా ఉద్యమంలోకి దిగుతూ ఉన్నారు, బీసీలు వాటా కావాలంటా ఉన్నారు కాబట్టి బీసీ అంటున్నామేమో. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని పెట్టండి. సో తీర్మాన్ మల్లన్న బోల్డని డిమాండ్స్ చేస్తున్నారు. డిమాండ్ అది. ఇప్పుడు పర్టికులర్గా మనం తీర్మాన్ మల్లన్నకి సంబంధించి మాట్లాడుకుంటే పర్సనల్గా ఏ పార్టీలో చేరుతున్నారు, నిజంగా పార్టీ పెడతారా, తీర్మాన్ మల్లన్న వెనకాల ఎవరున్నారు, ఎవరిని కలుపుకొని మీరు ముందుకెళ్తున్నారు, ఎంతమంది మేధావులు మీతో ఉన్నారు? ఇప్పుడు నా సస్పెన్షన్ తర్వాత మీడియా విపరీతంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, సొంత పార్టీ పెడుతున్నాడు మల్లన్న అని, బీజేపీలో చేరుతున్నాడు మల్లన్న అని, మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అనేది విషయం ఏంటంటే ఈ అన్ని వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు. నేను మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన పిదప చెప్పిన క్లియర్గా, నేను బీసీ ఉద్యమాన్ని నిర్మించేది ఉంది, బీసీల్లో మరింత చైతన్యవంతం చేసి వాళ్ళని కథన రంగంలోకి తీసుకొచ్చేటువంటి పని ఉంది. నేను ఏ పార్టీలో చేరడానికి ఈ కార్యక్రమాలు చేయట్లేదు, ఏ పార్టీలో చేరనిప్పట్లు అని చెప్పిన. పార్టీ పెడుతున్నారా? పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ముందుకొచ్చి, బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి ఇక మేమే చేస్తున్నాం కదా అనేటువంటి మాట చెప్తే ఆలోచిస్తాం. లేదు మేము ఈ పార్టీలు ఉన్నది మమ్మల్ని సీఎం చేసుకోవడానికి, బీసీలారా మీ పార్టీ మీరు పెట్టుకోరని చెప్పి వీళ్ళు ఒక అనివార్యత క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం 3 ఏళ్ల పాటు జరగాల్సినటువంటి పోరాటం అంతా చేయడానికి ఆర్థిక బలం, అంగబలం అనేది ఉండాలి. తీన్మార్ మల్లన్నకు ఉందా అదంతా? మీరు చేసే పని నిజాయితీ నీతితో కూడుకున్నదైతే అన్నీ వస్తాయి. ఈ ప్రజల నుంచి మద్దతుతో పాటు అన్నీ వస్తాయి. మీ పోరాటంలో నిజం, ధర్మం ఉంటే సహకరించే ప్రజలు లక్షలాది మంది ఉంటారు. కేవలం ప్రజల సహకారం సరిపోతుందా? నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎవరన్నారండి? వాళ్ళ కాడేముందండి, అసలైన సంపద ఈ వర్గాల దగ్గర ఉంది. బీసీలంటే ఇవాళ కనీసం 5,000 రూపాయలు ప్రతి నెల ఒక వ్యక్తి ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు. 2 కోట్ల మంది బీసీలు ఒక నెలలో 5,000 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీల దగ్గర ఉంది. ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. అంతకు మించిన శక్తి ఏముంది? ఇంకా అది కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఏముంది? కాకపోతే మల్లన్న గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, ఇన్నేళ్ల పాటు కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మేము నాయకులు అవ్వాలని కోరుకుంటున్నారా? అప్పటిదాకా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలో, అధికారంలో ఉన్న మంత్రులో, లేకపోతే అధికారులో వాళ్ళంతట వాళ్ళే మేము నాయకులుగా ఎమర్జ్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ కదలిక అనేది సామాన్య ప్రజల్లో కూడా కనిపించిందా? ఎస్, కనిపించిందండి. బీసీలో నా ఫోన్లో ఉన్నది, ఒక ఆర్టీసీ బస్ ఎక్కిండ్రు ఒక ఆయన. ఆర్టీసీ బస్ ఎక్కి మిగతా ప్రజల్ని వీడియో తీసి అడుగుతున్నాడు, అమ్మా మీకు తీన్మార్ మల్లన్న తెలుసా అంటే, తెలుసు, మన బీసీల కోసం కొట్లాడుతుండగా బిడ్డ అని ఒక ఆమె చెప్తా ఉంది. కొట్లాడాలా వద్దా అని అంటే ఆమె చెప్తా ఉంది,
మనకి ఇంత అన్యాయం అయిందని నాకు కూడా తెలియదు బిడ్డ, ఆయన చెప్పినాకనే అర్థమైంది, కొట్లాడాలని చెప్తా ఉంది. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇట్లా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉందంటే ఆ ప్రజలకు జరిగినటువంటి దశాబ్దాల అన్యాయాన్ని ఉద్యమంగా మలిస్తే ఉద్యమము నాయకత్వాన్ని ఇస్తుంది, ఉద్యమమే నాయకత్వాన్ని ఇస్తుంది. వాళ్ళు లీడర్లుగా ఎమర్జ్ అవుతారు. మనం లీడర్ కావాలని అనుకుంటే కాదు, ఆ ఉద్యమం ఇస్తుంది. సో ఇప్పటిదాకా ఎంతమంది అలా ముందుకొచ్చారు? చాలామంది ఎమ్మెల్యే స్థాయిలో పోటీ పడే సత్తా ఉన్నటువంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. అంతమంది ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నది వాళ్ళ బీసీ నాయకత్వం బలంగా. ఇప్పుడు గత ఎన్నికల్లో చూసినా అంతకుముందు చూసినప్పటికీ ఇప్పటిదాకా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు డబ్బు పెట్టి టికెట్ తెచ్చుకుందాము అనేటువంటి ఆలోచనలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కోట్లు అలా దండుకున్నటువంటి లీడర్లు ఉన్నారు. వాళ్ళకేదో టికెట్ ఇప్పిస్తాము అని ఒక అభయం ఇచ్చి తర్వాత భంగపాటు ఇవన్నీ అయ్యాయి కదా. అలాంటివి లేకుండా తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టుగా ఒక ఉద్యమం వస్తుంది, అందరికీ ఇస్తారు, ఎలా నమ్మాలి మిమ్మల్ని? విషయం ఏంటంటే డబ్బుతోటి టికెట్లు గెలుపులు అనేటివి ఉండవు. మొన్న ఆయన పేరేంది, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కాడ డబ్బు లేకనే ఓడిపోయిందా? 200 కోట్లు ఖర్చు పెట్టాడనేది కూడా వినిపించింది. మేబీ పెట్టిండొచ్చు, ఎంత పెట్టిండనేది తెలియదు. డబ్బు అనేది ఒక పార్ట్ మాత్రమే ఎన్నికల్లో, అది గెలుపు కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత 2014లో మొదటి ఎన్నికలు ఫేస్ చేస్తున్న టైంలో డబ్బు మీద జరిగే ఎలక్షన్ కాజ్ మీద జరిగింది. ఒక కాజు వచ్చినప్పుడు డబ్బు దాని ముంగట పనిచేయదు. రేపు భవిష్యత్తులో డబ్బు రాజకీయాలు ఉంటాయి, వర్గ రాజకీయాలు ఉంటాయి. ఆ వర్గ రాజకీయాల ముందు ఈ పెత్తందారి వ్యవస్థ మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు అనుకుంటున్నటువంటి డబ్బు రాజకీయాలు, ఇదే స్థాయిలో టికెట్లు కొనుక్కొచ్చుకోవడం, బీఫామ్లు, ఇంత సీనే ఉండదు. తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారు? అంటే నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారనే కంటే ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ రాసుకుని రండి, మీకు తెలుసు. మీ దగ్గర లేదా ఆ లిస్టు? అంటే నేనేమంటున్నా, మీరు పోగుపడాలంటే ఎక్కడి నుంచి అయినా రావాలి కదా. ఆ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళని తీసుకొని రండి. తీన్మార్ మల్లన్న చెప్పితే మా వర్గాల ప్రజలు గడబో అన్న ఖర్చు ఎందుకు చూసుకోపు అంటే చూసేవాళ్ళు 100 మంది ఉన్నారు. డయాసాయనకి ఏందో ఖర్చు ఏందో చూసుకోమంటే పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. పోగేసుకొని చేయాల్సినటువంటి అవసరం మాకు రాలేదు, రాదు కూడా.